గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు అనిల్ కుమార్ అని ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్ ఉన్నా. నేను ఒక నెలకి సిల్వర్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఒక నెలకి 29,000 అంటే 30,000 ఎలా సంపాదించాలన్న దానికి ఒక చిన్న లాజిక్. దాని ప్రకారం మీరు చేసుకున్నారనుకో నెలసరి 30,000 ఈజీగా సంపాదించవచ్చు. దానికి ఒక స్ట్రక్చర్ ఎలా ఉన్నదని చెప్తున్నా, ఒకసారి చూడండి, ప్లాన్ చేసుకోండి. సెల్ పీ వచ్చేసి ఎప్పుడైనా మినిమం 300 పీ ఉండాలి మనకి. సెల్ పీవి అది ఎలా తీయడం అనేది కూడా నెక్స్ట్ స్టెప్ చెప్తా. ఫస్ట్ మాత్రం సెల్ఫ్ మాత్రం 300 పీ పక్కా ఉండాలి. సేమ్ అలాగే మనలాగానే సేమ్ ఒక 7 లెగ్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ లెగ్లో వచ్చేసి మనకి 6,000 పీవీ ఉండాలి. ఎందుకంటే ఎల్ఓబి రావడానికి మనకి 6,000 పీవీ అయితే యాక్చువల్ ఎల్ఓబికి మనకి 5625 అవసరము. కానీ గ్రూప్ రౌండ్ ఫిగర్ తీసుకొని మనం 6,000 పీవీ తీసుకున్నాం, క్యాల్కులేషన్ ఈజీ ఉంటుంది అన్నట్టుగా. అలాగనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన టీంలో ఎవరైతే లైఫ్ లైన్ మెంబర్స్ ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఎవరైనా వాళ్ళ సెల్ఫ్ ఎంత ఉండాలని చెప్పారంటే నా సెల్ఫ్ 300 ఉన్నప్పుడు టీం నుంచి కూడా 300 పీవీ ఉండాలి. ఒక్కొక్కరికి యాజ్ ఏ 6 లెగ్స్ మన టీంకి వచ్చే గ్రూప్ పీ వచ్చేసి ఈచ్ పర్సన్ 300 అంటే మొత్తం ఎంత వచ్చిందని మనకి గ్రూప్ పీవీ 800 పీవీ వచ్చింది. 800 పీవీ ప్లస్ 300 పీవీ ఎంత అయిందండి? 2100. రైట్ సార్. తర్వాత ఇప్పుడు చూడండి, 8% నుంచి 300 పీవీ మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. సెల్ఫ్ వచ్చేసి మనం 6% 6 into 2100 ఈజ్ ఈక్వల్ టు 126 పీవీ మనకి సెల్ఫ్ పీవీ వచ్చిందండి అమౌంట్ క్యాల్కులేషన్ చేసుకుంటే అక్కడ. ప్లస్ ఫస్ట్ డైరెక్టర్ లెవెల్ వచ్చేసి మనకి ఫస్ట్ డైరెక్టర్ లెవెల్ ఎవరైనా మనకు ఉన్నారనుకో 5% ఉంటుంది. 5% అంటే ఫస్ట్ డైరెక్టర్ నుంచి 5% ఇంటూ 6,000 పీవీ. 6,000 పీవీ ఈజ్ ఈక్వల్ టు మనకి 6,000 పీవీ అనుకున్నాం కదండి. 6,000 పీవీ ఈజ్ ఈక్వల్ టు మనం క్యాల్కులేట్ చేసుకుంటే 300 పీవీ మనకు వచ్చేసిందండి. 300 పీవీ. ఇది డైరెక్టర్ లెవెల్ బోనస్ ఎట్లా వస్తుందో చూద్దాం మనం. డైరెక్టర్ బోనస్ ఎలా వస్తుందంటే ఇవి రెండు కలుపుకుంటే మనకి 426 పాయింట్స్ మనకు వచ్చేస్తుందండి. ఇది సేమ్ అలాగనే డైరెక్టర్ బోనస్ ఒక క్యాల్కులేషన్ ఎట్లా చేస్తారో చూద్దాం మనం. డైరెక్టర్ బోనస్ వచ్చేసి 426 పాయింట్స్ అని చెప్పాను. 426 పాయింట్స్ ఇంటూ 18%. 18 బీవీ. 18 బీవీ అంటే 426ని మనం బీవీ కన్వర్ట్ చేసుకున్నాం 18 రూపీస్ 18లా ఇంటూ మనం వచ్చేసి దీని లెవెల్ ఏంటంటే 0.77 రూపీస్ మన కంపెనీ ఏం చేస్తుంటే 0.77 పైసా మనకి కట్టిస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు చూద్దాము ఎంత వచ్చిందో 5,904 రూపీస్ వచ్చిందంటే 5,904 రూపీస్ ఏదైనా వచ్చిందంటే డైరెక్టర్ బోనస్ లెవెల్కి మనకి ఎంత వచ్చింది? 5,904 వచ్చేసింది. సేమ్ అలాగనే మన బెనిఫిట్స్ ఏమి ఉంటాయి, సిల్వర్లో ఉన్నప్పుడు మనకి ఏముంటాయి డైరెక్టర్ బోనస్ ఉంటుంది, సేమ్ ట్రావెల్ ఫండ్ ఉంటుంది. ట్రావెల్ ఫండ్ ఎలా క్యాల్కులేట్ చేస్తారో మన కంపెనీ ఎలా క్యాల్కులేట్ చేస్తారో చూద్దామండి. ట్రావెల్ ఫండ్ వచ్చేసి సేమ్ మనం అనుకున్నాం కదా, మన డైరెక్టర్ బోనస్ ఏదైతే ఉందో 426 రూపీస్. 426 ఇంటూ ఇది 426 పాయింట్ని మనం 18% అంటే 18 బీవీ కన్వర్ట్ చేసుకొని, బీవీ అంటే మనకు వచ్చేదాన్ని మనం పైసలు రూపకంగా అంటే 0.18 పైసా మనకి కంపెనీ కట్టిస్తుందని క్యాల్కులేట్ చేస్తే మనకి 1,380 రూపాయలు మనకి ఏ బోనస్ వచ్చిందని ట్రావెల్ ఫండ్ వచ్చిందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి మన టీమ్ బిల్డింగ్ బోనస్ అండి. కంపెనీ యొక్క గొప్పది టీమ్ బిల్డింగ్ బోనస్ అండి. టీమ్ బిల్డింగ్ బోనస్ ఇంటూ 426 అనేది ఎక్కడ కానీ మనకి డైరెక్ట్ బోనస్ పాయింట్స్ అంటే డైరెక్టర్ బోనస్ ఏమి ఇచ్చింది మన పాయింట్స్ అనేదానికి 426 మాత్రమే క్యాల్కులేట్ మీద ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ మంత్ మనకి ఎంత వస్తుందంటే 426 పాయింట్స్ కాబట్టి అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ 426 ఇంటూ బీవీ అంటే 18 ఇంటూ వచ్చిన దానికి పైసలు అంటే 0.92 పైసా మనకి కంపెనీ కట్టిస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు 7,054 రూపీస్ మనకి పడుతుంది. అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత వచ్చింది మనకి 7,054 రూపీస్ మనకి కంపెనీ మనకి పర్సెంటేజ్ రూపంగా ఇచ్చిందండి. సేమ్ అదేవిధంగా కార్ ఫండ్ అండి. కార్ ఫండ్ అంటే మనకి యాక్చువల్ సిల్వర్లో ఉండదు, స్టార్ డైరెక్టర్లు ఉంటుంది. అది కూడా ఒకసారి చూద్దాము ఎట్లా వస్తుంది అంటే కంపెనీ ఏ లెవెల్స్కి ఏ ఫండ్ ఎట్లా ఇస్తుంది దానికి ఎగ్జాంపుల్ అండి. కార్ ఫండ్ వచ్చేసి ఇది 426 ఇంటూ 18 బీవీ ఇంటూ పైసా 0.66 పైసా ఇది కొట్టి క్యాల్కులేట్ చేస్తే మనకి వచ్చేసి కార్ ఫండ్ ఇది ఇంతవరకు చూద్దామండి చాలు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనకి ఎంత అమౌంట్ వస్తుందో క్యాల్కులేషన్ చేద్దాం. అంటే ఎగ్జాంపుల్గా చెప్పిన కార్ ఫండ్ అయినా కానీ క్యాల్కులేషన్ వస్తుంది, హౌస్ ఫండ్ అయినా మనకి ఎలా క్యాల్కులేషన్ వస్తుంది అంటే ఎగ్జాంపుల్స్ అవి. ఇప్పుడు మనం చూద్దామండి మనకు వచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వచ్చింది. పర్ఫార్మెన్స్ బోనస్ ఎట్లా వస్తుంది? సెల్ఫ్ ప్లస్ గ్రూప్ టీమ్కి మధ్యలో ఉన్న బేస్ కమిషన్ అంటే 8% అంట. అదేవిధంగా తీసుకున్నానికి పర్ఫార్మెన్స్ బోనస్ మనకు వచ్చింది 1382 అండి. పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 1382 చూడండి ఇక్కడ 300 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు పీవీ అది తీసినాం కదా పాయింట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చింది 1382 పర్ఫార్మెన్స్ బోనస్ మనకి క్యాల్కులేట్ అయిందండి. ఇది 1382 ప్లస్ డైరెక్టర్ బోనస్ మనకి ఇక్కడ చూసినాం కదా. డైరెక్టర్ బోనస్ మనకి ఎంత వచ్చింది? 5904 వచ్చింది. 5904 మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకున్నాం. ట్రావెల్ ఫండ్ ఇక్కడ వచ్చింది మనకండి 7054 ట్రావెల్ ఫండ్
ఇది టీమ్ బిల్డింగ్ బోనస్ అండి. టీమ్ బిల్డింగ్ బోనస్ 7054 అంటే చూడండి 7054 రూపీస్ ఖాళీ టీమ్ బిల్డింగ్ వచ్చింది. ట్రావెల్ ఫండ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 1380. చూడండి 1380 క్యాల్కులేషన్ చేసుకుంటాం. మనకి ఎల్ఓబి మనం సిల్వర్లో ఉన్నప్పుడు సిల్వర్లో ఓకే ట్రావెల్ ఫండ్ ఎలా వచ్చిందా సారీ మనకి ఎల్ఓబి ఎలా వచ్చిందంటే ఎల్ఓబి అంటే 6000 పీవీ తీసుకొని మనం ఎల్ఓబికి ఎంత ఉండాలి మనకు 5%. అది చూడండి 6000 పీవీ ఇంటూ 5% ఇంటూ 18 పీవీ వచ్చిన దాన్ని ఎంత అమౌంట్ చూడండి 13500 పీవీ మనకి ఎల్ఓబిగా వచ్చింది. మనకి ఎక్కువ ఎల్ఓబి మీద మనకు అమౌంట్ వస్తుందండి. 13500 పీవీ చూడండి టోటల్ క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, ఎల్ఓబి ఇవి మొత్తం 5 ఇన్కమ్లు మనకి సిల్వర్ డైరెక్టర్ వస్తాయండి. చూడండి 29,220 రూపీస్ మనం మంత్లీ సిల్వర్ కనుక మనం ఛాలెంజ్గా తీసుకుంటే మంత్లీ మనకి ఇన్కమ్ వచ్చేసి 30,000 అప్రాక్సిమేట్లీ అండి. చూడండి ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.